కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రీచ్ల వారీగా పంచుకొని ఎమ్మెల్యేల వారీగా పంచుకొని నాయకుల వారీగా పంచుకొని రీచ్లను వాళ్ళ చేతుల్లో తీసుకొని టన్నుకింత రేట్ అని పెట్టి వాళ్ళు అమ్ముకున్న మాట నిజమైంది, అది నిరూపించబడింది. 2019లో ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పారు. ఈ రోజేమో అధికారంలోకి రావడానికి ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి మాటిచ్చి హామీ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇదెందుకు ఈ కప్పదాటు రాజకీయాలు, ఈ కప్పదాటు పరిపాలన వ్యవహారాలు ఎందుకు ఈ దొంగ హామీలు ఇచ్చారని ప్రశ్నిస్తున్నాం. మీకు ఆల్రెడీ మేము చెప్పాం, మీరు ఎక్కడ పొరపాటు చేసినా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విషయంలో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన మీరు ఎక్కడైనా గాడి తప్పినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో 40% ఓట్లు సాధించుకున్న ప్రజానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క దళం నిరంతరం మిమ్మల్ని ఈ విధంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. అది ప్రజలిచ్చిన హక్కు, ప్రజల హక్కు. ప్రజలకు మీరు ఉచితంగా ఇస్తా అన్నారు, ఉచితంగానే ఇవ్వాలి. ఎలాగంటే నాకు నచ్చిన రీచ్లోకి నేను వెళ్ళి ఇసుక తెచ్చుకుంటున్నప్పుడు ఆ సేండ్రేజుల పేరుతోనో ట్రాన్స్పోర్ట్ల పేరుతోనో లేకపోతే మీరు చెప్పే మెయింటెనెన్స్ల పేరుతోనో ఎక్కడ కూడా రూపాయి కూడా సామాన్యుడికి మీరు డబ్బులు భారం పెట్టకుండా ఉండినప్పుడు మాత్రమే అది ఉచితమైన ఇసుక సరఫరా అవుతుందని ఈ విధంగా మీ మధ్యలో నేను మనవి చేస్తూ, ఘోరమైన విశేషం ఏంటంటే